దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రామభక్తుల కళ నిజం కాబోతోంది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టకు 84 సెకండ్ల అమృత గడియలు అద్భుత ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల మధ్య అత్యంత శుభ గడియలున్నాయని వారణాసికి చెందిన సంఘవేద విద్యాలయ ఆచార్యుడు జ్యోతిష్యుడు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ వెల్లడించారు. ఆ సమయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగితే దేశం మారుమోగిపోతోందన్న ఆయన మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. 2024 को दोपहर का समय अभिजीत मुहूर्त है, मध्याह्न में समय। मूल राम जी का प्राकट्य भी मध्याह्न में ही हुआ था, प्रसिद्ध है। तो सूर्य उस समय ऊपर रहते हैं, तो सूर्य पूर्ण अपने तेज में रहते हैं। सूर्यवंशी राम जी हैं, तो वही समय दिया गया है। 22 जनवरी 2024 को दोपहर का समय अभिजीत मुहूर्त है, मध्याह्न में समय। मूल राम जी का प्राकट्य भी मध्याह्न में ही हुआ था, प्रसिद्ध है। तो सूर्य उस समय ऊपर रहते हैं, तो सूर्य पूर्ण अपने तेज में रहते हैं। सूर्यवंशी राम जी हैं, तो वही समय। యూపీలోని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. భవ్య మందిర నిర్మాణం పూర్తి కానుండటంతో వచ్చే నెల 22న అయోధ్య రామాలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయితే ఆ రోజు మంచి ముహూర్తం ఉందని, మధ్యాహ్న సమయంలో 84 సెకండ్ల పాటు శుభ గడియలున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో అదే రోజు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల 45 నిమిషాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుందని అయోధ్య ట్రస్ట్ వెల్లడించింది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ వేడుక అత్యంత అట్టహాసంగా కన్నుల పండుగగా జరగనుంది. అందుకోసం ఏర్పాట్లలో మునిగింది అయోధ్య రామ మందిర ట్రస్ట్. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ ఆలయానికి ఎన్నో విశిష్టతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. ఎలాంటి విపత్తులొచ్చినా ఆలయం చెక్కు చెదరకుండా 2500 ఏళ్ల పాటు ఎంతటి ప్రకృతి ప్రళయమైనా తట్టుకొని నిలబడేలా డిజైన్ చేసినట్లు చెబుతున్నారు ఆర్కిటెక్ట్ ఆశీష్ సోంపురా. ఆలయాన్ని దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగర శైలిలో నిర్మిస్తున్నారని, ముఖ్యమైన ఆలయ గర్భగుడిని అష్టభుజి ఆకారంలో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఆలయ శిఖరం కూడా అష్టభుజి ఆకారంలో ఉంటుందన్నారు. అలాగే ప్రధాన ఆలయ సముదాయం వరకు వెళ్లే కారిడార్లో 35 నుండి 40 వేల మంది భక్తులు వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. టెంపుల్కి సంబంధించిన అన్ని ద్వారాలు మేమే చేసాము. ఇంకా వేరే గుళ్ళకి రథాలు చాలా పనులు చేస్తూ ఉంటాం. మా ఈ శ్రీ అనంత శేషశయన శ్రీ మహావిష్ణుమూర్తి బాగా పాపులర్ అయింది. అలాగే ఇప్పుడు రాములు వారి ప్రతిమ ఇంకోటి పెద్దది చేస్తున్నాము. అది ఎక్కడికి వెళ్తారో రాములు వారు తెలియదు. అయోధ్య వారు అయితే అది మాకు కావాలి అన్నట్టుగా ఇంట్రెస్ట్ చూపించారు. అట్లా మేము ఒక రకంగా చెప్పాలంటే చాలా అదృష్టం. ఈ తరంలో చాలామంది అసలు ఈ గుడి కడతారో లేదో తెలియని పరిస్థితుల్లో మా జనరేషన్కి వచ్చిన అదృష్టం అనుకోవాలి. ఇక అయోధ్య రామ మందిరానికి హైదరాబాద్కు చెందిన అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ సంస్థ అయోధ్య తలుపులను తయారు చేస్తోంది. ఆలయానికి కావలసిన తలుపులు, దర్వాజాలను తయారు చేస్తున్నామన్నారు సంస్థ ప్రతినిధులు. నాణ్యమైన కలపను సెలెక్ట్ చేసి అందంగా డిజైన్ చేస్తున్నట్లు తెలిపారు.